తీవ్రత తగ్గడానికి మెటీరియల్ లేకపోవడము ఖచ్చితంగా అండి. రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేరు, అదేవిధంగా మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టే రన్నింగ్ షాప్ ఉన్నట్టయితే మనుషులు ఉండేందుకు, అదేవిధంగా మెటీరియల్ ఎక్కువ కాలేందుకు స్కోప్ ఉంటుంది. డిజైనింగ్ పర్పస్ వాడే వాళ్ళకి ఇప్పుడు షాపింగ్స్ ఇలాంటి ఎక్కువ అయిపోయినాయి కదా, డిజైనింగ్ పర్పస్ లో ఇది గ్లాస్, ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడుతున్నారో ఇలాంటివి నాన్ కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అదేవిధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇది స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తక్కువ స్మోకు, తక్కువ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసేది వాటిని ఎక్కువగా వాడాలి. ఇవి ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పార్క్స్ వచ్చేసి మిగతా వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ బిల్డింగ్లో కనిపించాయి, రైజర్స్ అవి ఉన్నాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత నామ్స్ ప్రకారం ఏమున్నవి ఏం లేవు అనేది చూస్తాం.